తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి మనం అయితే వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అందరికీ తెలుసు, మనకి తెలంగాణ లోపల ఎప్సెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ రిజల్ట్కి సంబంధించి మనం అయితే ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేసుకున్నాం. విత్ నేమ్ ఎట్లా తెలుసుకోవాలని చెప్పి కూడా వీడియోస్ చేసుకున్నాం. సో ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ దాని తర్వాత ఎప్సెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. సో మీరు ఎప్సెట్ కౌన్సిలింగ్ లోపల ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నిటి రెడీ పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. సో ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయాలి, కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇస్తా. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం, ఓకేనా. సో మా ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయి. సో ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లయితుంది అని అంటే, మనకి ఎప్సెట్ అనేది ఒక 2-3 ఫేసెస్ లోపల మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఈ 2-3 ఫేసెస్ ఎందుకు పెడతారంటే, ఇప్పుడు ఫేజ్ 1 లోపల మనకి కౌన్సిలింగ్ చేసిర్రు, సీట్లు మిగిలి ఉంటే సెకండ్ ఫేజ్ పెడతారు, సెకండ్ ఫేజ్లో సీట్లు ఉంటే థర్డ్ ఫేజ్ పెడతారు, థర్డ్ ఫేజ్లో సీట్లు ఉంటే ఫోర్త్ ఫేజ్. అట్లా డిఫరెంట్ ఫేసెస్ లోపల మనకి ఈ కౌన్సిలింగ్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే, మనకి ఫస్ట్ ఫేజ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్లాట్ బుకింగ్ ఉంటుంది అన్నట్టు. స్లాట్ బుకింగ్ అంటే ఏంది అనే విషయానికి వస్తే, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఒక డేటు, ఒక టైము, ఒక ప్లేస్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాం. కొంచెం అమౌంట్ పే చేసి మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆ స్లాట్ బుక్ చేసుకున్న డేట్లా, ఆ ప్లేస్లా మనం అయితే ఆ టైంకి పోయి మన సర్టిఫికేట్స్ అన్నీ చూపెట్టి, నేను ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్సే అని మనం అయితే అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు, ఓకేనా. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినప్పుడు మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. థర్డ్ స్టెప్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మనకు నచ్చిన కాలేజ్, మనకు నచ్చిన కోర్సు మనం వెబ్ ఆప్షన్స్ లోపల పెట్టుకుంటాం. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఫోర్త్ స్టెప్ లోపల సీట్ అనేది అలాట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సీట్ అలాట్మెంట్, మనకు నచ్చిన కాలేజ్, మనం కొన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నాము, ఒక 10 వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే మనకి ఏదైనా ఒక దాంట్లో సీట్ వస్తుంది. సో మన మార్క్స్ని బేస్ చేసుకొని, మన ర్యాంక్ని బేస్ చేసుకొని, ఓకేనా. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఒక సీట్ అయితే వస్తుంది. దాన్ని మనం సీట్ అలాట్మెంట్ అంటాం. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్, ఓకేనా. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ సీట్ కన్ఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలంటే, సెల్ఫ్ రిపోర్టింగ్, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ నువ్వైతే ఈ సీట్ని అయితే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. నీకు వచ్చిన సీటు నీకు నచ్చింది అని చెప్పి నువ్వు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సీట్ని అయితే అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ కాలేజ్కి అయితే వెళ్ళి సో నీ ఒరిజినల్స్ అని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా నీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఒకవేళ నీకు ఫస్ట్ ఫేజ్లో నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కూడా నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు, ఓకేనా. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే మనం ఫర్దర్ వీడియోస్ లోపల డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఈ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనం తర్వాత ఫర్దర్ వీడియో చేసుకున్నాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా కౌన్సిలింగ్కి ఏం కావాలి డాక్యుమెంట్స్ అని చెప్పి వీడియో వేసుకున్నాం. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే చెక్ చేయి, ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఏమో స్లాట్ బుకింగ్, తర్వాతనేమో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, తర్వాత సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వు సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో ఈ 5 స్టెప్లలో నీకు ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది అన్నట్టు. ఫేజ్ 1లో నచ్చకపోతే ఫేజ్ 2కి వెళ్ళిపోతావు, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. ఏం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో ఎవరైతే ఎంసెట్ త్రూ నర్సింగ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత, సో నర్సింగ్ లోపల సీట్ వస్తుందా రాదా, రాకపోతే ఏం చేయాలి అని చెప్పి ఒక వీడియో అయితే వేసుకున్నాం. కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇస్తా, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.